సో తమ్నేల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం భాగ్యనగరాన్ని చుట్టేసొద్దాం. జనరల్గా మనం హైదరాబాద్ అనుకుంటే గుర్తొచ్చేది ఫస్ట్ చార్మినార్, ఆల్రెడీ మనం బోల్డ్ సార్లు వెళ్ళిపోయాం. సో వేరే ప్లేసులు తిరుగుద్దామని చెప్పేసి ఎనర్జీ కావాలి కదా, అందుకనే అమీర్పేటలో షవర్మా తీసుకోవడానికి అయితే వచ్చాం. మీలో ఎంతమందికి అమీర్పేటలో షవర్మా ఇష్టం? నేను తిన్న వన్ ఆఫ్ ద బెస్ట్ షవర్మా ఇక్కడ. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా తోరా. సో ప్రజెంట్ మనమైతే ఖైరతాబాద్ దగ్గర ఉన్నాం. ఎందుకో మనసు ఇవాళ ట్యాంక్ బండ్ దగ్గరికి, నెక్లెస్ రోడ్ దగ్గరికి లాగేసి. చాలా కాలం అయింది నేను ఇటు వచ్చి, చాలా కాలం కాదు సంవత్సరాలు అవుతుంది నేను ఇటు వచ్చి. ఒక లుక్ వేసి వచ్చేద్దాం రండి మన ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ వైపు. ఎంతమంది ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి నాకు ఎప్పుడు వెళ్దామా అని ఉండేది. రీసెంట్గా మనకున్న బిజీ షెడ్యూల్ అండ్ బిజీ లైఫ్లో కుదరట్లేదు వెళ్ళడానికి అటు సైడ్. సో అట్టయితే వెళ్ళొచ్చేసేద్దాం ఇవాళ. వెదర్ కూడా చాలా బాగుంది అండ్ నాకు చాలా నచ్చింది వెదర్ ఇవాళ, చాలా కూల్గా. మీరు కూడా చూడండి వెదర్ ఎంత బాగుందో ఒకసారి. స్కై కూడా చాలా బాగుండింది ఇవాళ, చాలా రొమాంటిక్గా ఉంది. ఏదో పాట గుర్తొస్తుంది, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, అందుకని అది ఇవ్వలేక ఈ వీడియో ఇచ్చేస్తానని చూసేయండి. హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగిపోయింది అని ఎప్పుడు ఆడిపోసుకుంటారనిపిస్తుంది నాకు, కానీ ఫస్ట్ టైం బండి దిగి రోడ్డు మీద నడుస్తుంటే అర్థమవుతుంది హైదరాబాద్లో ట్రాఫిక్ ఎంత బీభత్సంగా పెరిగిపోయిందని. మీరేమంటారు? ఆహా, ఇంత పీస్ఫుల్గా ఉన్న ప్లేసెస్ మన హైదరాబాద్లో ఉన్నాయా? నాకు కూడా తెలీదు. ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఫస్ట్ అయితే అలా ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళిపోదాం పదండి. గంగమ్మ తల్లికి చేయి. హలో అండి హుసేన్ సాగర్ గారు, బాగున్నారా? పొల్యూషన్ ఏమైనా తక్కువైందా? మేమెందుకు తగ్గనిస్తాంలేండి. ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? మన ఎదురుగానే కనిపిస్తున్నారండి, సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన నా ఫేవరెట్. అంబేద్కర్ గారు కదండి, కరెక్టే, అంబేద్కర్ గారే. అప్పుడు ట్రెండ్ అయింది, గుర్తుందా మీకు? ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది చూసారు ఆ రీలు? ఫ్రెండ్స్, హుసేన్ సాగర్లో ఉన్న మన బుద్ధుని విగ్రహం హైట్ ఎంతో తెలుసా? అక్షరాల 18 meters. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మోనోలిథిక్ బుద్ధ విగ్రహాల్లో ఒకటి. అలా ట్యాంక్ బండ్ వీధుల్లో నడుస్తుండగా ఒక ఇంట్రెస్టింగ్ ఫుటేజింగ్ అనిపించింది. నేను ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూశాను, ఎప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా మన హైదరాబాద్లో దొరకదు అనుకున్నాను, కానీ సడన్గా కనిపించేసింది మన హైదరాబాద్ లోకల్ది. చూసేద్దాం ఇది ఎలా చేస్తారనేది. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. లిటరల్లీ మీకు నోరు ఊరుతుంది. ఫస్ట్ మీకు నచ్చిన ఫ్లేవర్ ఆఫ్ చిప్స్ ప్యాకెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐదర్ లేస్ ఆర్ కుర్కురే టైప్స్ ఉంటాయి ఇక్కడ, వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా వెజ్జెస్ అనేవి వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని, ఇందులో బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. ఈ లాస్ట్లో చేసే ఐటమ్ చికెన్.
టాపింగ్స్ చిల్లీ సాస్, టమాటో సాస్ అండ్ మయోనీస్ మై ఫేవరెట్, అండ్ కొంచెం మసాలా. అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఏదైనా మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అయితే మొత్తం కలర్ఫుల్ కనిపించేస్తుంది కదా. టైప్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ తోటి మంచి ఆట బొమ్మలు ఆర్ టైప్స్ ఆఫ్ చిన్న జ్యువెలరీ ఐటమ్స్ లైక్ 1 గ్రామ్ గోల్డ్ ఇవి కూడా దొరుకుతున్నాయి ఈ మధ్యన మనకి స్ట్రీట్ సైడ్న చూడొచ్చు. ఈ అన్నయ్య ఏంటి దీంతో చలిమంట కాచుకుంటున్నాడు, అంత చలి లేదే. అండ్ బొమ్మలు, ఫ్లేవర్స్, బెలూన్స్ అండ్ లవ్ స్టోరీస్ ఇవన్నీ కనిపించేస్తే మనకి ట్యాంక్ బండ్లో. అయ్యో బాబు పడిపోయాడు. అండ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ని సిటీ ఆఫ్ పర్ల్స్ అని కూడా పిలుస్తారు తెలుసా. హరిహర వీరమలు సినిమాలో చెప్పినట్టు ఒకప్పుడు ముత్యాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది మన హైదరాబాద్. రోడ్ మొత్తం భలే సందడిగా ఉంటుంది కదా ట్యాంక్ బండ్ ఈవినింగ్ టైమ్స్లో. అండ్ ఇదే లుంబిని పార్క్. ఈవినింగ్ టైం మీరు ఎప్పుడైనా లుంబిని పార్క్ బోటింగ్కి వెళ్ళారా? నిజంగా బోటింగ్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. బుద్ధుడి విగ్రహం దగ్గర లైటింగ్స్ తోటి ఆర్ బోట్ జర్నీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి మన సెక్రటేరియట్. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది నాకు ఎప్పుడు చూసినా సరే. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది. ఈ బిర్లా మందిర్ 280 అడుగుల ఎత్తులో ఉన్న నౌబాద్ పహాద్ మీద ఉంది. అంటే గుడికి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేయాల్సిందనమాట. అండ్ బిర్లా మందిర్ వైట్ మార్బుల్తో నిర్మించిన గుడి. ఇది నైట్ టైం మెరిసిపోతూ ఉంటుంది తెలుసా. అండ్ ఫ్రెండ్స్, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాను. వెహికల్స్లో అయినా కొంతమంది ఇట్లా బండి మీద వెళ్తూ పక్కన క్రాకర్స్ చేస్తున్నారు. ఇలా చాలా డేంజర్, జాగ్రత్త. అండ్ ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద నిర్మించిన మొదటి రాష్ట్ర సెక్రటేరియట్. ఇది మన తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన భవనం. అంటే మనం లోపలికి వెళ్ళి బయటికి రావాలంటే GPS అవసరం అవుతుంది. అండ్ ఈ భవనంలో విఐపీలు మరియు వివిఐపీల కోసం 6వ అంతస్తులో ప్రత్యేక గదులు లైక్ నిజాం స్టైల్ డైనింగ్ హాల్లు, కాన్ఫరెన్స్ హాల్స్, టెంపుల్స్, మసీద్ వంటి మల్టీ ఫెయిత్ వసతులు కూడా లోపల ఉన్నాయి. అండ్ నేను కూడా చాలాసార్లు అనుకున్నాను, ఇంత పెద్ద బిల్డింగ్ మనం ఇప్పుడు కట్టలేస్తామో అసలు అని. ఇంతెందుకు మీలో కూడా కొంతమంది అనుకుని ఉండొచ్చు. కానీ ఫ్రెండ్స్ చెప్తున్నా వినండి, ఈ భవన నిర్మాణానికి 616 కోట్లు ఖర్చు అయిందట. అంటే ఒక్క గది, ఒక అపార్ట్మెంట్ వచ్చేస్తుంది.
ఇది లుమ్ని పార్క్ మెయిన్ ఎంట్రన్స్ బయట ఉన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్. ఇక్కడ అన్ని ఐటమ్స్, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఐస్ గోళాలు ఎక్కువగా తిన్నారు? అలా నాకు చాలా రోజుల తర్వాత ఐస్ గోళా కనిపించింది. ఒకటైతే తీసేసుకొని వేసేసా. ఈ ఫుడ్ స్టాల్స్ బిజినెస్ బాగున్నట్టుంది. అండ్ ఫ్రెండ్స్, మన సెక్రటేరియట్ 2021లో స్టార్ట్ చేశారు. కేవలం 26 నెలల్లో పూర్తి చేశారు అన్నమాట దీన్ని కట్టడం. అండ్ ఫ్రెండ్స్, ఇదే మన నక్లెస్ రోడ్లో ఉన్న లేక్ ఫ్రంట్ వ్యూ పార్క్. ఇది మీకు ఫోటోషూట్స్కి అయితే నెంబర్ 1 లొకేషన్. నైట్ టైమ్స్ వెళ్ళండి, మీకు ఫొటోస్కి బీభత్సం లెక్కలేనన్ని ఫోటోలు దొరికేస్తాయి లోపల. అంత మంచి సీనరీస్ లోపల ఉన్నాయి. మీకు ఈజీగా ఒక 100-200 ఫొటోస్ దిగొచ్చు. ఎవరైనా సెల్ఫీ పిక్చర్లు ఉంటే మాత్రం వెళ్ళిపోండి. జస్ట్ కిడింగ్. ఎవరికైనా సెల్ఫీస్ అండ్ ఫోటోగ్రఫీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ తీసుకునే వాళ్ళకి మంచి ప్లేస్. ఖచ్చితంగా వెళ్ళండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఉన్న లోపల ఉన్న మొత్తం సీనరీస్కి. సో టైం అయిపోవడం వల్ల లోపలికైతే నేను వెళ్ళైపోయాను. ఇలా ఉంటుంది లోపల మొత్తం లైటింగ్స్ తోటి. ఇది జస్ట్ మనకు స్టార్టింగ్లోనే ఉంది, లోపల ఇంకా చాలా బాగుంటుంది. సో మిస్ అవ్వకండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. చాలా లేట్ అయిపోయింది, నేను టయర్డ్ కూడా అయిపోయాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాతోరా. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి ఫాలో కొట్టేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? చలో బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.